కోరంగీపురం జంక్షన్ వద్ద కోర్టు ఆర్డర్ ఉన్న భూ దందా ఆపని గ్యాంగ్ దాడి 16 సెంట్ల భూమి ఆక్రమణకు యత్నం యజమాని అడ్డుకోవడంతో రక్షణ కోరుతూ పోలీసులు ఆశ్రయించిన భూ యజమాని పలాసలో భూ వివాదం రోజురోజుకి అధికమవుతున్నాయి. కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ అల్లరి మూకలుగా గ్యాంగ్ వచ్చి భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించారని బాధితుడు ఈశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. 16 సెంట్ల భూమిపై జరిగిన వివాదం ఘర్షణకు దారి తీయడంతో యజమాని పోలీసులను ఆశ్రయించాడు. బొడ్డపాడు రెవెన్యూ పరిధిలో భూ కబ్జా వివాదం కలకలం రేపుతోంది. పలాసకు చెందిన తాళాను ఈశ్వరరావు దంపతులకు చెందిన 16 సెంట్ల భూమిపై కాశీబుగ్గ ప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు కన్నేశారు. బాధితుడి ఆరోపణల ప్రకారం తప్పుడు పత్రాలు సృష్టించి భూమిని కాజేయడానికి యత్నిస్తున్న ఆక్రమదారులు గ్యాంగ్ వచ్చి ఫెన్సింగ్ వేయడంతో పాటు పిల్లర్లు ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతసేపు ఘర్షణ వాతావరణం నెలకొనడంతో భయాందోళనకు స్థానికులు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. ఇరు వర్గాల పోలీస్ స్టేషన్ పిలిపించి విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా తనకు అనుకూలంగా కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ ఆక్రమణదారులు బెదిరింపులు ఆపడం లేదని ఈశ్వరరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్యాంగ్ దాడులతో ప్రాణహాని భయం ఉందని తక్షణమే తనకు రక్షణ కల్పించాలి అని పోలీసు అధికారులను వేడుకుంటున్నారు. ఒకటే 100 ఎకరాలు లేవు, అలా 100 మంది అవసరం తగలేదు. నేను కష్టపడో చేసి కొడుకున్నాను. నేను అదే అంటున్నాను, కోర్టు ఇంజక్షన్ వచ్చింది చేసుకోండి ఇంజక్షన్ ఉన్నప్పుడు ఎందుకంటే అసలు అన్నిసార్లు వాళ్ళు జబర్దస్త్ చేయండి సార్, వేస్ట్ ఎందుకు ఆయన పెద్ద ఒకటే 100 ఎకరాలు లేవు, అలా 100 మంది అవసరం తగలేదు. నేను కష్టపడో చేసి కొడుకున్నాను. నేను అదే అంటున్నాను, కోర్టు ఇంజక్షన్ వచ్చింది చేసుకోండి ఇంజక్షన్ ఉన్నప్పుడు ఎందుకంటే అసలు అన్నిసార్లు వాళ్ళు జబర్దస్త్ చేయండి సార్, వేస్ట్ ఎందుకు ఆయన పెద్ద. నా పేరు తాళా ఈశ్వరరావు అండి. ఈ బొడ్డపాడులో నేను 2012లో సైట్ కొన్నాను. కొన్ని తర్వాత నేను దీంట్లో ఒక వేబిడ్జి పెట్టాను, తర్వాత బ్రోకర్ ఆఫీస్ పెట్టాను అని పెట్టాను. ఈ సైట్ నా దగ్గర కంటిన్యూ ఉంది. ఈ సంవత్సరం 6 మాసాల క్రితం ఈ పెంట హరినాథ్ చాలాస్తు వెంకటరమణలో నా సైట్ దగ్గర వచ్చి ఈ సైట్ మాకు ఎంఆర్ఓ ఆర్డీఓ మాకు ఇచ్చారు, దీన్ని నీకు సంబంధం లేదు, నీకు తీస్తారని అని చెప్పి నాకు జడిపించి నా సైట్ తీసుకోవడానికి ట్రై చేశారు. అప్పుడు నేను కోర్టు పలాస మొత్తం కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నాను. దాన్ని నేను పోలీసులు సబ్మిట్ చేస్తాను, ఈ సైట్ మీరు ఆపుకోండి, ఈ సైటే కదా అన్నారు. సివిల్ మ్యాటర్ నుంచి చెప్పారు. వీళ్ళు కోర్టు వాయిదాలు అవుతున్నాయి, అయినా వీళ్ళు వచ్చి నా సైట్ మీదకి వచ్చి వాళ్ళు జబర్దస్త్ చేసి కట్టడానికి వస్తున్నారు. 10 మంది నా మీదకి వచ్చి జబర్దస్త్ చేయడం. ఈ సైట్ నాది, నాకు ఇప్పించాలి. వెంట హరినాథ్ చాలా సంఘటనలు నా మీద జబర్దస్త్ చేసి ప్రతిసారి నాకు మానసిక క్షోభ పెడుతున్నారు. ఇలాగనేది ఇక్కడే నేను చేసుకుంటాను, అది హరినాథ్ చాలా సంఘటనలకే సంబంధం. ఇది డీపట్ట భూమి, ఇది ఎవరిది ఇది కాదు, దీని మీద ఎవరికి హక్కు లేదు. నేను రిజిస్టర్ చేసుకున్నాను. అసలు వాళ్ళు చేసిన కాగితాలే తప్పు. కోర్టు ఆర్డర్ ఉంది, ఒట్టుకుంటే ఏమీ లేదు వాళ్ళు ఆర్డర్, అసలు డాక్యుమెంటే తప్పాలి. దీన్ని నాకు న్యాయం చేయాలి ఎవరైనా. నీలిమా మా విశేష 469 నా పేరున మొత్తం 16 సెంట్లు కోర్టు ఆర్డర్ కూడా వచ్చింది, ఇంజక్షన్ ఆర్డర్ వచ్చింది. ఒకవేళ వాళ్ళ సైట్ అని ప్రూవ్ చేసుకుని నా ఇంజక్షన్ ఆర్డర్ క్యాన్సిల్ చేస్తే వాళ్ళు చేసుకోవచ్చు. నా ఇంజక్షన్ ఆర్డర్ ఉండగా నన్ను జబర్దస్త్ చేసి చేయడం అనేది న్యాయం కాదు. దీని మీద నేను ఎక్కడికైనా వెళ్తాను, నాకు అన్ని ఆధారాలు